అందరికీ నమస్తే. నా పేరు రాజశేఖర్. మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సో మన వీడియోలో ఈరోజు వచ్చేసి నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నా అంటే, మొన్న ఐఏహెచ్ఆర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన కదా, సో దాంట్లో ఏం చూసినా ఏం కథ అని మొత్తం మీకు వీడియోస్ పెట్టడం జరిగింది. కాకపోతే ఎక్కువ మంది దాంట్లో చూసలేనట్టున్నారు, మీకు కూడా స్వయంగా చెప్దామని నేను అనుకుంటున్నాను. సో నేను ఐఏహెచ్ఆర్ వెళ్ళడం ఎందుకు జరిగిందంటే, విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో దాంట్లో కూడా నేను కూడా పోతే అక్కడ ఐఏహెచ్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్. సో అక్కడ మనకు వెజిటేబుల్స్ అన్నీ రకరకాల వెజిటేబుల్స్, రకరకాల కూరగాయల పంటలు ఉంటాయన్నమాట. సో ఒకే వెజిటేబుల్ని ఒక పలు రకాలు పెంచడం జరుగుతుంది. దాంట్లో నుంచి మనము నేర్చుకోవచ్చు కొంచెం. పలు రకాల్లో అంటే ఇప్పుడు టమాటా ఉండనుకోండి, తీగ టమాటో. సో దాన్ని ఒక 10 రకాలు తీసుకుంటారు. దాంట్లో నుంచి 10 రకాలు ఎన్నో ఉన్న రకాలు మాత్రం అన్నీ అక్కడ ఉండేస్తాయి. సో దాంట్లో కొన్ని ఫాలీ హౌస్లో పెంచడం జరుగుతుంది. హౌస్లో పెంచిన టమాటో చెట్లు మ్యాక్సిమం ఒక 10 ఫీట్ల హైట్లో ఉన్నాయి. మీకు వీడియో పెట్టడం జరిగింది. సో వీడియో చూడకపోతే ఒకవేళ చూడండి వెళ్ళి. సో ఆ 10 ఫీట్ల హైట్లో ఉన్నదానికి ఒక్కొక్క దానికి ఒక 5 కేజీస్ అబోవ్ ఉన్నాయి మొత్తం కాయలు. చాలా టమాటాలు ఉన్నాయి. చెర్రీ టమాటో కానీ, అర్కా సామ్రాట్ కానీ, ఇలా అర్కావారి సీడ్స్ చాలా ఉన్నాయి. సో మిగతా సీడ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా సీడ్స్ ఉంటాయి. మెయిన్గా మనకు వచ్చేసి మనకు ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక నోట్బుక్ ఇస్తారనమాట. ఆ నోట్బుక్లో మనం అన్నీ రాసుకోవాలి, ఎందుకంటే మనం మర్చిపోతాం కదా. సో 1-2 అయితే గుర్తుపెట్టుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక చిన్న నోట్బుక్ ఇస్తారు. తర్వాత మనం లోన్కి ఎంటర్ చేస్తారు. మార్క్స్ లేనిదో అలౌ చేయరనమాట. ఇప్పుడు వచ్చింది. సో కరోనా టైంలో మార్క్స్ లేనిది అలౌ చేయరు. వన్స్ మనం లోపలికి అలౌ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక్కొక్క ఫీల్డ్ దగ్గర ఒక్కొక్క మనిషి ఉంటాడు. సో ఏది ఈ కూరగాయ లేదనకుండా, ఒక వెజిటేబుల్ లేదనకుండా అన్ని రకాల వెజిటేబుల్స్ అక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ మనకు రైతులకు ప్రోత్సహించడానికి వాళ్ళు ఐఏహెచ్ఆర్ వారు ఇన్స్టిట్యూట్ వారు వాళ్ళే కనిపెట్టడం అనేది శాస్త్రవేత్తలు, ఐఏహెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది ఆ కూరగాయలను. సో ఇప్పుడు హైబ్రిడ్ రకాలని మనకు బయట దొరుకుతున్నాయి కదా, అవన్నీ మ్యాక్సిమం ఒక 90% అక్కడి నుంచి వచ్చినవే. ఢిల్లీలో ఒకటి ఉంది, మన బెంగళూరులో ఒకటి ఉంది. సో దీనికి వెళ్ళాలనుకుంటే మనకు ఇయర్లీ వన్స్ టైం ఉంటుంది అక్కడికి వెళ్ళాలనుకుంటే. అంటే 1 మంత్ పెడతారనమాట. ఎగ్జిబిషన్ పెడతారు, ఫేర్ అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఫేర్ అంటారు దీన్ని. ఆ ఫేర్కు వెళ్ళడం జరిగింది. చాలా రకాల కూరగాయలు ఉంటాయి. మెయిన్గా వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏమిటంటే క్యాప్సికమ్ పంట, ఇంకొకటి వచ్చేసి మనకు క్యాప్సికమ్, బంతిపూలు అండి. బంతిపూలు మాత్రం సూపర్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. బంతిపూలు మనము పండించాలనుకుంటే అలా పండించాలి, ఎందుకంటే మనకు బంతి పూలల్లో మనకు దిగుబడి కొద్దిగా బాగుంటుంది. పూలల్లో బెస్ట్ ఏదంటే బంతి. సో బంతి నాకు చూస్తే కన్నుల పండుగ అనిపించింది, అంత బాగుంది బంతి. చాలా ఎన్నో వచ్చినాయంటే ఒక్కొక్క చెట్టుకు మ్యాక్సిమం ఒక 1 కేజీ 2 కేజీస్ అట్లా కాసినాయి అప్పుడే. అది ఒక్క లైన్ మాత్రమే వేసిండ్రు వాళ్ళు, మొత్తం కింద పాలిథిన్ బెడ్ వేసిండ్రు. సో దాని కింద మనకు డ్రిప్ వేసిండ్రు. సో డ్రిప్ మొత్తం ఆల్మోస్ట్ డ్రిప్ అండి మొత్తము. దాంట్లో నీళ్ళు పారబెట్టేది అనేది ఉండదు. డ్రిప్కు వేసినందుకు చాలా బాగున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో అది ఎగ్జిబిషన్ అంటే సూపర్ ఉందన్నమాట. సో ఇంకొకటి విషయానికి వచ్చినట్టయితే క్యాప్సికమ్ పాలీ హౌస్లో పెంచిన క్యాప్సికమ్ కూడా సూపర్ ఉంది. సో ఒక రకం కాదు, చాలా రకాలు ఉన్నాయి. సో వాటి పేర్లు నేను మర్చిపోయినా, మీకు చెప్పలేను అనమాట. సో వీడియో కూడా తీసి పెట్టాను, కావాలంటే చూసుకోండి. సో అన్నీ మనకు నోట్బుక్లో నోట్ చేసుకోవడం జరిగింది. సో క్యాప్సికమ్ కూడా సూపర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా సూపర్ ఉంది. సో వంకాయ మర్చిపోయినా, అది చెప్తాను. సో టమాటా వచ్చేసి 10 ఫీట్స్ ఉంది. దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అర్కా సామ్రాట్ అనే ఒక రకమే నాకు గుర్తుంది. సో బీర కూడా సూపర్ ఉంది. బీర ఫాలీ హౌస్లో పెంచారు. ఫాలీ హౌస్లో మనకు ఫెండల్ సిస్టంలో పెంచారండి, చాలా బాగుంది. మొత్తము కాయలు ఒక్కొక్కటి వచ్చేసి 1 కేజీ అయినా కూడా సో మనకు గిల్లితేనంటే మనకు లేతగా ఉన్నాయండి అవి. అర్కా ప్రసన్న ఇంకొకటి ఏదో ఉంది, దాని పేరైతే నాకు గుర్తొస్తలేదు. ప్రసన్న అనేది ఒకటైతే నాకు గుర్తుంది. సో చాలా లేతగా ఉన్నాయి. ఇంకొకటి అదే రకాన్ని మనకు బయట ఫీల్డ్లో కూడా వేయడం జరిగింది ఎండకు. సో అవి కూడా చాలా బాగున్నాయి. దానికి ఏం చేసినంటే వాళ్ళు అంతర పంట వేసిందనమాట. అంతర పంట అంటే
బార్డర్ క్రాప్ వేసిండ్రు అనమాట. బార్డర్ క్రాప్ అంటే ఇప్పుడు మొక్కజొన్న ఉంది కదా, మొక్కజొన్న బార్డర్ క్రాప్ వేసిండ్రు, చాలా బాగుంది. బీర విషయానికి వచ్చినట్లయితే అలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మంచిగా ఉన్నదంటే ఆర్గానిక్ పద్ధతిలో కూడా వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది. మొత్తము అట్లా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తారు, ఫాలీ హౌస్లో పెంచుతారు. మనకు కెమికల్ ఫార్మింగ్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇలా చాలా రకాల చెట్లు అక్కడ చూసినాము. వంకాయ చెప్పడం మర్చిపోయినా కదా, వంకాయ ఇంతకుముందు చెప్పిన. సో వంకాయ కూడా మనకు ఒక్కొక్కటి కేజీ ఉంటాయి కానీ సో లోపల మాత్రం మెత్తగా ఉంటుందండి. అది ఏ రకం వంకాయనో మనకు అంత పర్టికులర్గా తెలియదు. సో వంకాయ రకాలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఆ వంకాయ వీడియో మాత్రం ఒక్కటి మిస్ అయ్యింది, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నాది ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం ఫుల్ అయిపోయింది. సో కాబట్టి నేను ఆ వీడియోస్ తీయలేకపోయాను. వంకాయ మాత్రం నాకు బ్రహ్మాండంగా నచ్చేసింది, ఎందుకంటే మనం రెగ్యులర్గా వంకాయ వండిస్తాం కాబట్టి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను క్యాచ్ చేయలేకపోయింది ఏంటంటే వంకాయ మాత్రం క్యాచ్ చేయలేకపోయినా, ఎందుకంటే నాది ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం ఫుల్ అయిపోయింది, మెమొరీ కార్డు కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా వీడియోస్ ఆల్మోస్ట్ తీయలేకపోయినా సో నా చేతులారా నేనే కొన్ని వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. సో మంచిగా రాని వీడియోస్ అవన్నీ డిలీట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఒకటి 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఒక వీడియో మాత్రం అప్లోడ్ చేసిన. నాయిస్ ఎక్కువ ఉండడం వలన మనకు వీడియో ఎడిటింగ్ చేయడానికి రాలేదు. అలా చాలా వీడియోస్ మనము మిస్ చేయడం జరిగింది. సో అందులో ఏమిటంటే మనకు వంకాయ వచ్చేసి ఎన్ని రకాలు ఉన్నాయంటే బ్లాక్ టైప్ ఉంది, అది వచ్చేసి మనకు 1 kg అవుతుందండి. సో కాకపోతే మనము తినం కానీ 1 kg అయింది. దాంట్లో ఇత్తనం మాత్రం పట్టలేదు, ఇంకా అది బాగుంది. ఇంకొకటి వచ్చేసి మన సొరకాయ టైప్లో ఉంది. సో అది మనము సొరకాయ టైప్లో ఉండేది ఏముంటుందంటే బ్లాక్ గుత్తొంకాయ టైప్లో ఉంటుంది, పొడుగ్గా ఇంత ఒక జానెడు ఆ టైప్లో ఉంటుందని మనకు కూడా తెలుసు. కాకపోతే మనకు గ్రీన్ కలర్లో సొరకాయ సేమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అది కూడా. సో ఆ రకం కూడా చాలా బాగుంది. సో ఇలా ఇంకొకటి మనకు చిన్న రకాలు వచ్చేసి బీన్స్ కానీ, బీన్స్ను తెలుగులో ఏమంటారు కొద్దిగా తెలియదు నాకు. సో బీన్స్ రకాలు కూడా చాలా బాగున్నాయి. సో బీన్స్ రకాలు కూడా పెద్ద పెద్ద హైట్లో ఉన్నాయి. బయట కూడా దానిని సాగు చేయడం జరిగింది. మనకు అక్కడ టీచ్ చేయడానికి ఒక మనిషి ఉంటారు అనమాట, అంటే గైడ్ చేయడానికి. మనకు వెళ్ళి మనం అక్కడ అడిగితే మాత్రం వాళ్ళు దాని గురించి మొత్తం క్లియర్గా చెప్తారు మనకు. సో ఈ పంట ఎప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, దీనికి మార్కెటింగ్ ఏ టైంలో బాగుంటుంది, ఇది ఎలా సాగు చేయాలి అని దీని గురించి మొత్తం క్లియర్గా చెప్తారు. అలా తెలుసుకోవడం జరిగింది నేనైతే. సో మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది మన మధ్యలో. సో ఎగ్జిబిషన్లో వెళ్ళినట్లయితే కనుక మనకు అక్కడ ప్రతి విత్తనం దొరుకుతుందండి. మనకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి విత్తనం అక్కడ దొరుకుతుంది. మనకు కూరగాయలు అక్కడ మనం రాసి చూపించుకుంటాం కదా. సో అక్కడ రాసిన విత్తనాలు మనం అక్కడ వెళ్ళి అడిగితే ఈ విత్తనం మాకు కావాలి ఉందా ఇక్కడ అంటే వాళ్ళు ప్యాకెట్స్లో అమ్మడం జరుగుతుంది. కాస్ట్ కూడా మనకు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. అవన్నీ అక్కడ దొరకడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కొన్ని. సో కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. మనకు మొక్కలు కూడా దొరుకుతాయి. మనకు ప్లాంటేషన్ చేసుకోవడానికి చిన్న చిన్న మొక్కలు ఇలా మనకు లోకల్ పీపుల్స్ తీసుకెళ్తారు ఎక్కువగా దాని మొక్కలను, అవి కూడా దొరుకుతాయండి. మనకు మొక్కలు గిక్కలు అన్నీ దొరుకుతాయి. ఇంకొకటి వచ్చేసి మనకు కట్టర్స్ మనకు మామిడి చెట్లు కట్ చేసుకోవడానికి అవి కూడా దొరుకుతాయి. కట్టర్స్ దొరుకుతాయి. చిన్న చిన్న స్ప్రేయర్స్ మనకు చిన్న రైతులకు అవసరమైనటువంటి పనిముట్లు ఏవేవి ఉంటావో అన్నీ దొరుకుతాయి అక్కడ, అర్థమవుతుందా. సో చిన్న చిన్న రైతులు మన ఇప్పుడు ఎకరం హాఫ్ ఎకర్ అలా సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ ఉంటాయి అక్కడ. సో మనకు కావాలంటే ఆర్డర్ కూడా చేస్తారు. సో వాళ్ళైతే నేనేం ప్రొవైడ్ చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళదే పెద్ద సంస్థ అనమాట, మనది ఎంత. సో కాకపోతే మనకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. మనకు ఒక టీచర్స్ లాగా గైడ్లైన్ చేయడం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు రైతులకు నాకు కూడా తెలియదు ఈ బార్డర్ క్రాప్ వేసే ఇలా ఉంటుందని. సో అక్కడ నేను మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా వెతికాను, ఒక్క పురుగు కూడా కనపడలేదండి నాకు. ఒక చెట్టు తెగులు తగిలిన చెట్టు, ఒక తెగులు తగిలిన పురుగు కనపడలేదు. సో వాళ్ళు తీసేశారు అనుకున్నా కానీ ఎంత తీసేసినా కానీ ఒక 500 ఎకరాల దాంట్లో ఎలా తీసేస్తారు, అలా మెయింటైన్ చేస్తున్నాను వాళ్ళు మొత్తం. ఒక చిన్న పురుగు కూడా కనపడలేదు. అంత మంచిగా, అంత నీట్గా, అంత బాగా ఉందన్నమాట. ముల్లంగి, ఇలా పాలకూర, కొత్తిమీర ఇలాంటివి చాలా సాగు చేసిండ్రు వాళ్ళు. నీళ్ళు బాగా పెట్టలేరు, పాలకూర కొత్తిమీరకైనా సరే మొత్తం డ్రిప్ సిస్టమ్ చేసి పారేసిండ్రు. ఇది మాత్రం సూపర్ అనిపించింది నాకు.
సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా మస్తు ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి మునగ అండి. మునగ మనకు ఒక్కొక్క మాన వచ్చేసి ఎంతలా ఉందంటే ఇంతలా ఉంది, బాగా పేదలా ఉంది. సో ఆ మునగ మొత్తం కట్ చేసి పాడేసిండ్రు మొత్తము. సో దాన్ని ఎలా కట్ చేసిన, మిషన్ దగ్గర కట్ చేసిన అనుకుంటా. సో మొత్తం ఒక 4-5 ఫీట్స్ హైట్ పెట్టి మొత్తం కట్ చేయడం జరిగింది. ఆ కట్ చేసిన వాటికి మళ్ళీ ఈగురులు వచ్చేసి దానికి మళ్ళీ క్రాపింగ్ రావడం జరుగుతుంది. ఆ మునగ మాత్రం సూపర్ ఉందండి. ఇలా మునగ ఇలాంటివి చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మేము వచ్చేసి 1 డే అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. 1 డేలో మొత్తం కవర్ చేసేసినాం. ఇంకా మామిడి ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యానవన పంటలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయలేకపోయినాము, సారీ అండి, మీకు అందరికి వీడియోస్ చూపించలేకపోయాను. సో అన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను విజిట్ చేసినంత మాత్రాన నా లైఫ్లో బెస్ట్ మెమొరీ అనమాట అది. సో ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఎలా పండించాలి, ఎలా మన మెయిన్గా వచ్చేసి వెజిటేబుల్స్ కానీ హార్టికల్చర్ సంబంధించిన వీడియోస్, హార్టికల్చర్ సంబంధించిన అన్నీ చూసిన నేను. వెజిటేబుల్స్ మెయిన్ వచ్చేసి నాకు నచ్చిందంటే వెజిటేబుల్స్. సో అలా మొత్తం వెజిటేబుల్స్ మాత్రం కవర్ చేయడం జరిగింది. నాకు నచ్చింది ఏంటంటే దాంట్లో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, బంతి తోట అలాంటివి నచ్చినాయి. అవన్నీ నేను పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ నేను బీర కూడా వేసేసిన, మంచి విత్తనము తీసుకొచ్చి బీర కూడా వేసేసిన. దాన్ని పెండల్ సిస్టమ్ ద్వారా సాగు చేయాలని నేను కూడా అనుకున్నాను. సేమ్ అదే పద్ధతిలో నాకు, ఎందుకంటే చాలా నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మీకు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతి ద్వారా. సో మనకు ఆర్గానిక్ పద్ధతిలో కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము నేర్చుకోవాలని కొంతమంది కుతూహలపడుతుంటారు. అన్నీ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ సంబంధించినది ఎలా పాటించాలి ఏది అని సూచన తప్పకుండా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మన టీచర్స్ కూడా అంతగానో చెప్పారు మనకు, అలా చెప్తారనమాట. సో అది ఎగ్జిబిషన్ అయిపోయింది నాకు తెలిసి. మీరు కూడా IIHR ఇన్స్టిట్యూట్ అని, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు కూడా రావడం జరుగుతుంది. సో అయిన తర్వాత మేము నెక్స్ట్ కదిరి వెళ్ళడం జరిగింది. సో కదిరి అంటే మీకు తెలిసిన విషయమే, K6 పుట్టిన స్థలం అనమాట. కదిరి శాస్త్రవేత్తల దగ్గర మాట్లాడడం జరిగింది. దాదాపు ఒక 2 hours మాట్లాడినాము. సో వాళ్ళ దగ్గర మేము బుడ్డలు ఎలా, ఇది మనకు వేరుశెనగ బుడ్డలు అంటారు మన తెలంగాణ భాషలో, ఈ బుడ్డలు వేరుశెనగలు మనం ఎలా పండించాలనేది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవంతా నేర్చుకున్నాము. ఇంటికి వచ్చేసరికి 2 అయింది. కదిరిలో మనకు నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. కదిరిలో మన K6 రకం ఉంటుంది కదా, దాన్ని విగ్రహం చేసి పెట్టిండ్రు. ఒక 6 feet విగ్రహం చేసి పెట్టిండ్రు అనమాట. సో చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది ఆ విగ్రహం మాత్రం. సో కదిరి లేపక్ష అని కొత్త రకం వచ్చింది 1812 అని. సో ఆ రకం గురించి కూడా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు 9,000కి వాళ్ళే బైబ్యాక్ తీసుకుంటారంట. మనం పండించి అమ్మేస్తే బైబ్యాక్ తీసుకుంటారంట. విత్తనం వచ్చేసి మనకు 15,000 చెప్పారు క్వింటాలు. సో దాన్ని తీసుకెళ్ళి మనం పండించుకొని బైబ్యాక్ వాళ్ళకే అమ్ముకోవచ్చు. ఇది కూడా నేను మీకేం ప్రొవైడ్ చేయడం లేదు, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో కానీ కదిరిలో మాత్రం నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ దాదాపు ఒక 2 hours ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. నేను మర్చిపోకుండా 2 అరటి మొక్కలు అయితే తెచ్చుకున్నాను. దాంట్లో ఒకటి చనిపోయింది, ఒకటి మాత్రం ఉంది. సో అరటి మొక్కలు తెచ్చుకున్నాను. ఇంకొకటి వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ కూడా తెచ్చుకున్నాను. అది కూడా మీకు వేస్ట్ డీకంపోజర్ కూడా ఎలా పనిచేస్తుందో నేను కూడా తెలుసుకున్నాను. అక్కడ వాడినరు కూడా, అక్కడ వాళ్ళు కూడా వాడినరు, దాని పంట కూడా నేను చూసిన. సో అందుకనే నేను ఒక 4 వేస్ట్ డీకంపోజర్లు అయితే తీసుకొచ్చాను. సో దాన్ని కూడా ఈరోజు రేపు మిక్స్ చేసి మన బీర తోటకు మాత్రం వాడడం జరుగుతుంది. సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలాగే లైక్ చేయండి బ్రదర్. ఓకే మరి బాయ్.